వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఎగ్జాంపుల్స్ పబ్లిక్ ఎగ్జామ్లు ఎలా రాయాలో తెలుసుకుందాం. మనకి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఇవి యాక్టివ్ వాయిస్ ముందు ఫార్ములాస్ బాగా నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఈ ఫార్ములా ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ ఇచ్చిన ఫార్ములా ప్రకారంగా వాళ్ళు యాక్టివ్ వాయిస్ ఇస్తే ప్యాసివ్ వాయిస్కి, ప్యాసివ్ వాయిస్ ఇస్తే యాక్టివ్ వాయిస్ మార్చాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే కిరణ్ రిపేర్స్ ద ఎయిర్ కూలర్స్ అన్నారు. కిరణ్ వచ్చేసరికి సబ్జెక్టు, ఇక్కడ రిపేర్స్ వచ్చేసరికి V5, ద ఎయిర్ కూలర్స్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ అండి. కాబట్టి మనకి యాక్టివ్ వాయిస్ ఇచ్చారు, వీళ్ళు ప్యాసివ్ వాయిస్ మార్చాలి. కాబట్టి ఆబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్లో రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ అండి, ద ఎయిర్ కూలర్స్ ఆబ్జెక్ట్ అయింది. ఈజ్, యామ్, ఆర్. ఇక్కడ ఎయిర్ కూలర్స్ అంటే ఫ్లోరల్ కాబట్టి ఆర్ రాయాలి. ఎయిర్ కూలర్స్ ఆర్. V3 సరికి రిపేర్డ్ బై కిరణ్ అంటే ఏంటంటే కిరణ్ ఎయిర్ కూలర్స్ రిపేర్ చేస్తాడు. ఇక్కడ ఎయిర్ కూలర్స్ రిపేర్ చేయబడతాయి ఎవరి చేత? కిరణ్ చేత. ఇక్కడ చూసారా తెలుగు మీనింగ్ మార్చి అక్కడ ఏం మారదండి, కాబట్టి సెంటెన్స్ ఫార్మేషన్ మార్చటమే. తర్వాత సాయి రైట్స్ బుక్స్ అన్నారు. సాయి సబ్జెక్ట్, రైట్స్ అనేది V5, బుక్స్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకి ప్యాసివ్ వాయిస్ రాయాలంటే ఆబ్జెక్ట్ ముందుగా తీసుకోవాలి. ఇది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి ఈజ్, యామ్, ఆర్ V3లో రాయాల్సి ఉంటుంది. ఆబ్జెక్ట్ బుక్స్ ఆర్ రిటర్న్ బై సాయి, బుక్స్ ఫ్లోరల్ కాబట్టి ఆర్ పెట్టాలి. కాబట్టి సాయి బుక్స్ రాస్తాడు. ఇక్కడ బుక్స్ రాయబడతాయి సాయి చేత. తర్వాత ఎలెక్స్ టీచర్స్ అస్ ఫ్రెంచ్ అన్నారు. ఇక్కడ చూసినట్టయితే ఎలెక్స్ సబ్జెక్ట్, టీచర్స్ వచ్చేసరికి V1 అంటే V5 అయింది. అజ్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ 1, ఫ్రెంచ్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ 2. కాబట్టి ఇక్కడ సింపుల్ ప్రెజెంటే, కాకపోతే టీచర్స్ అంటే V5. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ 1తో రాయొచ్చు, ఆబ్జెక్ట్ 2తో రాయొచ్చు. కాబట్టి ఆబ్జెక్ట్ 1తో ఎలా రాయాలంటే ఫ్రెంచ్ ఈజ్ టాట్ టు అజ్ బై అలెక్స్. ఇక్కడ తెలుగు మీనింగ్ చూసినట్టయితే అలెక్స్ మాకు ఫ్రెంచ్ బోధిస్తాడు అని చెప్పారు. ఫ్రెంచ్ బోధించబడుతుంది మాకు బై అలెక్స్ చేత. తర్వాత అజ్ ఏమవుతుందంటే వీగా మారుతుంది. అనదర్ ఎగ్జాంపుల్, వీ ఆర్ టాట్ ఫ్రెంచ్ బై అలెక్స్. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే వీఆర్ టాట్ అంటే మాకు నేర్పించబడుతుంది ఫ్రెంచ్ ఎవరి చేత? బై అలెక్స్. తర్వాత వీ ఎక్స్పెక్ట్ గుడ్ బుక్స్ అన్నారు. ఇక్కడ వీ అనేది సబ్జెక్ట్, ఎక్స్పెక్ట్ సరికి V1, గుడ్ బుక్స్ అనేది ఆబ్జెక్ట్. కాబట్టి ఆబ్జెక్ట్ ముందు రాయాల్సి ఉంటుంది. గుడ్ బుక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బై, అక్కడ అజ్ అన్నారు. ఎందుకంటే మనకి ఉయ్ వస్తే అజ్గా మారుతుంది, అంటే మేము మంచి పుస్తకాలు ఎన్నుకుంటాము అని చెప్తున్నాము. గుడ్ బుక్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బై అజ్, మంచి పుస్తకాలు మా చేత ఎన్నుకోబడతాయి అని చెప్తున్నారు. తర్వాత వీ సెల్ టాయ్స్ అన్నారు. అంటే ఏంటంటే మేము టాయ్స్ అమ్ముతాము. టాయ్స్ ఆర్ సోల్డ్ బై అజ్, టాయ్స్ మా చేత అమ్మబడతాయి. టాయ్స్ అనేది మనకు వచ్చేసరికి ఆబ్జెక్ట్, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, సోల్డ్ అంటే V3, సెల్, సోల్డ్, సెల్లింగ్, సెల్స్, ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రజెంట్ కంటిన్యూస్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఫార్ములా వచ్చేసరికి యాక్టివ్ వాయిస్ అంటే ఏవి అయితేనేమో మనకి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4, సబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్, బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ ఈ ఫార్ములా ఇచ్చారు లేదో మనం చూడాలంటే సెంటెన్స్ని ఫస్ట్ ఏం చేయాలంటే మనకి డివైడ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇక్కడ కిరీటి అన్నారు. కిరీటి అనేది సబ్జెక్టు, ఈజ్ వచ్చేసరికి హెల్పింగ్ వెర్బ్, తర్వాత సింగింగ్ అనేది V4, తర్వాత ఆ ప్రేయర్ సాంగ్ అనేది ఆబ్జెక్ట్. మనం ఇప్పుడు ఆ ప్రేయర్ సాంగ్ అంటే ఆబ్జెక్ట్తో బిగిన్ చేయాలి కాబట్టి ఆ ప్రేయర్ సాంగ్ ఆబ్జెక్ట్, సింగులర్ కాబట్టి ఈజ్, ఆ ప్రేయర్ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్, సింగ్కి మనకి
సింగింగ్కి మనకి ఇక్కడ V3 ఫామ్ వచ్చేసరికి సింగ్, సాంగ్, సంగ్, సింగింగ్, సింగ్స్. కాబట్టి V3 ఫామ్ వచ్చేసరికి సంగ్ బై కిరీటి. ఇక్కడ తెలుగులో మనం చూసినట్టయితే కిరీటి ఇప్పుడు ఒక ప్రేయర్ సాంగ్ పాడుతూ ఉంది. ఒక ప్రేయర్ సాంగ్ ఈజ్ బీయింగ్ సంగ్ బై కిరీటి అంటే ప్రేయర్ సాంగ్ కిరీటి చేత పాడబడుతూ ఉందని అర్థం. తర్వాత ద బాయ్స్ ఆర్ ఈటింగ్ ఫుడ్. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ ఈజ్ బీయింగ్ ఈటెన్ బై ద బాయ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రజని ఈజ్ ప్లేయింగ్ ద ఫ్లూట్. ద ఫ్లూట్ ఆబ్జెక్ట్ ముందు రాయాలి. ద ఫ్లూట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై రజని. నెక్స్ట్ శంకర్ అండ్ నారాయణ ఆర్ వాటరింగ్ ద ప్లాంట్స్. The plants are being watered by Shankar and Narayana. Kamala is drinking milk. మన ఇక్కడ వచ్చరికి మిల్క్ ఈజ్ బీయింగ్ డ్రంక్ బై కమలా. డ్రంక్ అంటే ఇక్కడ V3. నెక్స్ట్ వన్ వచ్చరికి ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఫార్ములా వచ్చేసరికి సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ మనం ఎలా మార్చుకోవాలని చెప్తున్నారంటే ఇక్కడ ఫార్ములా ఆబ్జెక్ట్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ ద చిల్డ్రన్ హ్యావ్ బ్రోకెన్ ద విండో అంటే పిల్లలు ఇప్పుడే ఇక్కడ బ్రోకెన్ పగలగొట్టారంట విండోని. ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి ద చిల్డ్రన్, హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్, తర్వాత బ్రోకెన్ అనేది V3, తర్వాత ద విండో అనేది ఆబ్జెక్ట్. మనకి ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ముందు రాసుకోవాలి. ద విండో ఇంతవరకు ఆబ్జెక్ట్ అయింది. ద విండో సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ రావాలి. మనకి హీ, షీ, ఇట్, రామ్ కనుక వచ్చినట్టయితే అంటే సింగులర్ ఏదైనా వచ్చినప్పుడు హ్యాస్ బీన్ యూజ్ చేయాలి. ఫ్లోరల్ వస్తే ఐ వచ్చినా, ఉయ్ వచ్చినా, దే వచ్చినా, బాయ్స్ వచ్చినా లేకపోతే మనకి ఫ్లోరల్ ఏదైనా సరే వచ్చినప్పుడు హ్యావ్ బీన్ యూజ్ చేసుకోవాలి. ద విండో వచ్చింది కాబట్టి ద విండో హ్యాస్ బీన్ బ్రోకెన్ V3 బై ద చిల్డ్రన్. నెక్స్ట్ వన్ వచ్చరికి రజిత హ్యాస్ గివెన్ మీ ఆ గిఫ్ట్. ఇక్కడ చూసినట్టయితే డివైడ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ రజిత, హ్యాజ్ వచ్చేసరికి హెల్పింగ్ వెర్బ్, గివెన్ వచ్చేసరికి V3. ఇక్కడ మీ అన్నాడు ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2 రెండు ఉన్నాయి మనకి. కాబట్టి అక్కడ మీగా ఒక ఎగ్జాంపుల్ రాయొచ్చు, ఇక్కడ ఇంకో ఆబ్జెక్ట్తో ఇంకో ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఆ గిఫ్ట్ హ్యాస్ బీన్ గివెన్ బై రజిత. గిఫ్ట్ కాబట్టి సింగులర్ వచ్చింది. మరి అదే మనకి ఇక్కడ ఐతో రాసినట్టు అనుకోండి ఐ హ్యావ్ బీన్ గివెన్ ఆ గిఫ్ట్ బై రజిత. ఇక్కడ చూసారా ఐ వచ్చింది కాబట్టి హ్యావ్ బీన్ రాయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వస్తున్నట్టయితే థర్డ్ వన్ శృతి హ్యాస్ పెయింటెడ్ దీస్ డోర్స్. ఇక్కడ శృతి అనేది సబ్జెక్ట్, హ్యాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్, తర్వాత పెయింటెడ్ అనేది V3. ఇక్కడ దీస్ డోర్స్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ ముందు రాసుకోవాలి కాబట్టి దీస్ డోర్స్ హ్యావ్ బీన్ పెయింటెడ్ బై శృతి. ఇక్కడ చూసినట్టయితే మనకి శృతి దీస్ డోర్స్ ఈ తలుపులకి ఇప్పుడే పెయింట్ వేసింది. అదే మనకి ఈ తలుపులకి పెయింట్ వేయబడింది ఎవరి చేత? బై ఎవరి చేత? శృతి చేత. ఈ విధంగా తెలుగులో మీనింగ్ వస్తుంది. ఏదైనా సరే మీనింగ్ ఒకటే. ఫోర్త్ వన్ చేతన్ భగత్ హ్యాడ్ రిటన్ మెనీ బుక్స్. ఇక్కడ చేతన్ భగత్ ఇక్కడ వచ్చేసరికి సబ్జెక్ట్, హ్యాజ్ హెల్పింగ్ వర్బ్, రిటర్న్ V3, తర్వాత మెనీ బుక్స్ ఆబ్జెక్ట్. మెనీ బుక్స్తో స్టార్ట్ చేసుకోవాలి. మెనీ బుక్స్ హ్యావ్ బీన్ రిటన్ బై చేతన్ భగత్. Fifth one, I have played cricket. Cricket has been played by me. Next one, simple past. Subject V2 object. ఇది యాక్టివ్ వాయిస్ ఫార్ములా. ప్యాసివ్ వాయిస్ అయితే ఆబ్జెక్ట్ was, were ప్లస్ V3 ప్లస్ by ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ ద డాగ్ సబ్జెక్ట్ వచ్చింది, కిల్డ్ V2, ఇక్కడ క్యాట్ వచ్చరికి ఆబ్జెక్ట్. మనం ఆబ్జెక్ట్తో బిగిన్ చేసుకోవాలి కాబట్టి ద క్యాట్ అనేది మనకి
ఇక్కడ ఆబ్జెక్ట్ కింద అవుతుంది. ద క్యాట్ వాజ్ కిల్డ్ బై ద డాగ్. ఇక్కడ ఏమన్నారంటే డాగ్ పిల్లిని చంపింది అన్నారు తెలుగులో. ద క్యాట్ చంపబడింది, పిల్లి చంపబడింది ఎవరి చేత? అక్కడ డాగ్ చేత, కుక్క చేత చంపబడింది అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. తర్వాత వంశీ టుక్ సమ్ పిక్చర్స్. ఇక్కడ V2 వచ్చింది, టుక్ అని. సమ్ పిక్చర్స్ వర్ టేకెన్ V3 ఫామ్. టేక్, టుక్, టేకెన్, టేకింగ్, టేక్స్. ఇక్కడ V3 కాబట్టి టేకెన్ అయింది బై వంశీ. హర్ టీచర్ అప్రిషియేటెడ్ హర్. షీ వాజ్ అప్రిషియేటెడ్ బై హర్ టీచర్. ఇక్కడ వచ్చేసరికి అప్రిషియేటెడ్ అనేది మనకి V2. హర్ టీచర్ అనేది సబ్జెక్ట్, హర్ అనేది ఆబ్జెక్ట్. హర్ వచ్చింది చూసారా, షీగా మారింది. మనకి ప్రొనౌన్స్ మారుతూ ఉంటాయి. మనకి యాక్టివ్ వాయిస్లో ఐ వస్తే ప్యాసివ్ వాయిస్లో వచ్చేసరికి మీ అవుతుంది. ఓఈ వస్తే అజ్గా మారుతుంది. యు వస్తే యూనే. తర్వాత హీ వస్తే హర్, ఇక్కడ హిమ్గా మారుతుంది. తర్వాత షీ వస్తే హర్గా మారుతుంది. తర్వాత ఇట్ వస్తే ఇట్టే అవుతుంది. తర్వాత బాయ్స్ వచ్చింది అనుకోండి బాయ్స్ వస్తుంది. నేమ్స్ ఏవైనా సరే రామ్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రామే వస్తుంది. తర్వాత నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, సురేష్ బ్రోక్ ద టాయ్. ఇక్కడ V2 సరికే బ్రోక్. ద టాయ్ వాజ్ బ్రోకెన్ బై సురేష్. తర్వాత నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, హబీబ్ బిల్ట్ 3 houses. బిల్ట్ అనేది ఇక్కడ మనకి V2 కాబట్టి 3 houses వర్ బిల్ట్ బై హబీబ్. పాస్ట్ కంటిన్యూస్. ఫార్ములా వచ్చేసరికి యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ వజ్ ఆర్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. మనకి యాక్టివ్ వాయిస్ ఇస్తే ప్యాసివ్ వాయిస్లో రాయాలి, ప్యాసివ్ వాయిస్ ఇస్తే యాక్టివ్ వాయిస్లో రాయాలి. ఏదైనా సరే ఎగ్జామ్లో అడగొచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసరికి ద టైగర్ ఫస్ట్ ఎప్పుడు కూడా డివైడ్ చేసుకోవాలి. తర్వాత వాజ్ హెల్పింగ్ వెర్బ్. తర్వాత ఇక్కడ V4. తర్వాత వచ్చేసరికి ఆ బఫేలో అనేది ఆబ్జెక్ట్. ఆ బఫేలో అనేది ఆబ్జెక్ట్ ముందు రాయాలి. ఆ బఫేలో వాజ్ బీయింగ్ ఫార్ములా ప్రకారంగా వాజ్ చేజ్డ్ బై ద టైగర్. ఇక్కడ ఏమన్నారంటే తెలుగులో టైగర్ పులి అంట వేటాడుతూ ఉంది, బఫేలోని చేజింగ్ చేస్తూ ఉంది. ఇక్కడ బఫేలో వాజ్ బీయింగ్ చేజ్డ్ బై ద టైగర్. బఫేలో చేజ్ చేయబడుతుంది దేని చేత అంటే బై ద టైగర్, పులి చేత అని చెప్పాలి. రేణుక వాజ్ రైటింగ్ అ లెటర్ టు ద హెడ్ మాస్టర్. ఇక్కడ రేణుక సబ్జెక్ట్, వాజ్ హెల్పింగ్ వెర్బ్, తర్వాత రైటింగ్ అనేది V4, ఆ లెటర్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట, సెంటెన్స్లో ఉంటాయి. కాంప్లిమెంటరీ సెంటెన్స్ అనొచ్చు, లేకపోతే ఎక్స్ట్రా వర్డ్స్ అనొచ్చు. అవి యాజ్ ఇట్ ఈజ్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ మాత్రమే చూసుకోవాలి. ఆబ్జెక్ట్ అంటే ఏదైనా వస్తువులా ఉంటుంది మనకి, అది గుర్తుపెట్టుకోవాలి. టు ద హెడ్ మాస్టర్ అని రాయకూడదు, మనకి చూసుకోవాలి. ఆ లెటర్ వాజ్ బీయింగ్ రిటర్న్ టు ద హెడ్ మాస్టర్ బై రేణుక. ఇక్కడ లెటర్ రాయబడుతూ ఉంది ఎవరి చేత? హెడ్ మాస్టర్. ఇక్కడ హెడ్ మాస్టర్కి రేణుక చేత. తర్వాత ద టీచర్ వాజ్ టీచింగ్ ఆ పోయం. ఇక్కడ టీచర్ సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, టీచింగ్ V4, తర్వాత సరికి ఆ పోయం వాజ్ బీయింగ్ టాట్ బై ద టీచర్. ఇక్కడ టీచర్ ఏం చేస్తున్నారంటే ఆ పోయంని చెప్తూ ఉన్నారని, బోధిస్తూ ఉన్నారు. పోయము ఆ పద్యం ఏం చేయబడుతుంది? టీచర్ చేత బోధించబడుతూ ఉంది. మీనింగ్ అదే ఉంటుంది. తర్వాత ద కార్పెంటర్స్ వర్ మేకింగ్ టేబుల్స్ అన్నారు. కార్పెంటర్స్ వచ్చరికి సబ్జెక్ట్, వర్ హెల్పింగ్ వర్బ్, మేకింగ్ వచ్చరికి V3, ఇక్కడ వచ్చి V4 అయింది. తర్వాత టేబుల్స్ వచ్చరికి ఆబ్జెక్ట్. టేబుల్స్ వర్ బీయింగ్ మేడ్ బై ద కార్పెంటర్స్ అన్నారు. మేక్ అయితే V3 ఫామ్ వచ్చరికి మనకి మేడ్. కార్పెంటర్స్ టేబుల్స్ తయారు చేస్తూ ఉన్నారు. పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో జరుగుతూ ఉంది. టేబుల్స్ వర్ బీయింగ్ మేడ్ బై ద కార్పెంటర్స్. టేబుల్స్ తయారు చేయబడుతూ ఉన్నాయి కార్పెంటర్ చేత. యశ్వంత్ వాజ్ ఈటింగ్ అన్ యాపిల్. ఇక్కడ యశ్వంత్ అనేది సబ్జెక్ట్ అయింది. ఆబ్జెక్ట్ వచ్చరికి అన్ యాపిల్. ఇక్కడ V4 ఈటింగ్, వాజ్ హెల్పింగ్ వెర్బ్. అన్ యాపిల్ వాజ్ బీయింగ్ ఈటెన్ బై యశ్వంత్. యశ్వంత్ యాపిల్ తింటూ ఉన్నాడు. యాపిల్
యశ్వంత్ చేత తినబడుతూ ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ ఫార్ములా వచ్చేసరికి ఏవి యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. తర్వాత ప్యాసివ్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ హ్యాడ్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. హీ హ్యాడ్ కాట్ మెనీ స్నేక్స్ అన్నాడు, అతను చాలా పాములు పట్టుకున్నాడని అర్థం. ఇక్కడ హీ వచ్చేసరికి సబ్జెక్టు, హ్యాడ్ వచ్చింది, V3 వచ్చింది, హ్యాడ్ ప్లస్ V3. మెనీ స్నేక్స్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ అనమాట. మెనీ స్నేక్స్ హ్యాడ్ బీన్ కాట్ బై హిమ్, చాలా పాములు అతని చేత పట్టుకోబడ్డాయి అని అర్థం అండి ఇక్కడ. తర్వాత వీ హ్యాడ్ ఫినిష్డ్ ద హోంవర్క్. ద హోంవర్క్ హ్యాడ్ బీన్ ఫినిష్డ్ బై అజ్. అప్పటికే మేము చాలా ఆ హోంవర్క్ కంప్లీట్ చేశాము, పూర్తి చేశామని అర్థం. ఆ హోంవర్క్ హ్యాడ్ బీన్ ఫినిష్డ్ బై అజ్, హోంవర్క్ మా చేత పూర్తి చేయబడింది. తర్వాత ద పోలీస్ అన్నాడు, ఇక్కడ ద పోలీస్ హ్యాడ్ అరెస్టెడ్ హిమ్. హీ హ్యాడ్ బీన్ అరెస్టెడ్ బై ద పోలీస్, పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతని చేత ఇక్కడ ఒకసారికి అతను పోలీసుల చేత అరెస్ట్ కాబడ్డాడు. తర్వాత ఇంద్రాణి హ్యాడ్ సెంట్ వచ్చేసరికి V3, అరెస్టెడ్ ఇక్కడ V3. ఇంద్రాణి హ్యాడ్ సెంట్ ద లెటర్ హ్యాడ్ బీన్ సెంట్ బై ఇంద్రాణి. ఇంద్రాణి లెటరు పంపించింది, లెటరు ఎవరి చేత పంపబడింది, ఇంద్రాణి చేత పంపబడింది. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి సింపుల్ ఫ్యూచర్ వచ్చేసరికి యాక్టివ్ వాయిస్ సబ్జెక్ట్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ విల్ బీ ఆర్ షెల్ బీ ప్లస్ V3 బై ప్లస్ సబ్జెక్ట్. లలిత విల్ వాచ్ ద మూవీ టుమారో. లలిత వచ్చేసరికి ఇక్కడ సబ్జెక్ట్, విల్ వచ్చేసరికి హెల్పింగ్ వెర్బ్, తర్వాత వాచ్ అంటే V1 ఇచ్చారు, ద మూవీ ఆబ్జెక్ట్, టుమారో అనేది ఇక అదర్ వర్డ్స్ అనొచ్చు, కాంప్లిమెంటరీ సెంటెన్స్ అనొచ్చు. ఇది రిమైనింగ్ రాయాల్సి ఉంటుంది. లలిత విల్ వాచ్ ద మూవీ మనకి ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్తో బిగించేయాలి, ఫార్ములా ప్రకారం రాయాలి. ద మూవీ విల్ బీ వాచ్డ్ బై లలిత. ఇక్కడ మూవీ వచ్చింది కాబట్టి విల్ బీ రాసాం, ఐ వచ్చినా ఉయ్ వచ్చినా కూడా మనకి ఇక్కడ షెల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ద మూవీ విల్ బీ వాచ్డ్ బై లలిత టుమారో. అనేది ఎక్స్ట్రా వర్డ్స్ కాబట్టి ఎండింగ్ చివర రాసేసాం. ఇక్కడ లలిత మూవీ చూస్తుంది రేపు అని తెలుగులో మీనింగ్. అక్కడ మూవీ విల్ బీ వాచ్డ్ బై లలిత, మూవీ చూడబడుతుంది లలిత చేత రేపు. ద టీచర్ విల్ పనిష్ యూ, ఇక్కడ విల్ పనిష్ యూ V1 వచ్చింది, టీచర్ వచ్చేసరికి సబ్జెక్ట్, విల్ వచ్చేసరికి హెల్పింగ్ వెర్బ్, మోడల్ ఆక్సిలరీ అంటారు. తర్వాత వచ్చేసరికి ఆబ్జెక్ట్. యూ విల్ బీ పనిష్డ్ బై ద టీచర్ అంటే టీచర్ నిన్ను పనిష్ చేస్తారు, నువ్వు పనిష్ చేయబడతావు ఎవరి చేత, టీచర్ చేత. దే విల్ గివ్ యూ ద ఇన్స్ట్రక్షన్స్ అన్నారు, ఇక్కడ వచ్చేసరికి ద ఇన్స్ట్రక్షన్స్ విల్ బీ గివెన్ బై దెమ్. ఇక్కడ వచ్చేసరికి మనకి గివ్ అనేది V1 వచ్చింది, తర్వాత యూ అనేది ఆబ్జెక్ట్ 1, తర్వాత ఆబ్జెక్ట్ 2 వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్స్ అనమాట. కాబట్టి ఇక్కడ రెండు ఆన్సర్స్ అయితే రాసుకోవచ్చు. యూ విల్ బీ గివెన్ ద ఇన్స్ట్రక్షన్స్ బై దెమ్, ఈ రెండు ఆన్సర్స్లో ఏది రాసినా కరెక్ట్ అవుతుంది. హీ విల్ ఫినిష్ ద వర్క్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ అన్నారు, ఇక్కడ వచ్చేసరికి హీ సబ్జెక్ట్ అయింది, ఫినిష్ V1, తర్వాత ద వర్క్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక ఇన్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ అనేది మనకి ఎక్స్ట్రా మనకి కాంప్లిమెంటరీ సెంటెన్స్, యాజ్ ఇట్ ఈస్గా మనకి సెంటెన్స్లో కాపీ చేయటమే. ఇందులో ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేస్తాం కాబట్టి ద వర్క్ విల్ బీ ఫినిష్డ్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ బై హిమ్, ఏది చేసినా సరే మనకి ఫార్ములా ప్రకారం చేయాల్సి ఉంటుంది. రమేష్ విల్ లుక్ ఇన్ టు యువర్ ప్రాబ్లం అన్నారు, ఇక్కడ వచ్చేసరికి యువర్ ప్రాబ్లం అనేది ఆబ్జెక్ట్ కింద తీసుకోవాలి, లుక్ అనేది V1 కాబట్టి మనకి యువర్ ప్రాబ్లం విల్ బీ లుక్డ్ ఇన్ టు బై రమేష్. ఈ విధంగా మనకి సెంటెన్స్ ఫార్మేషన్ రాయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్.
మనకి ప్యాసివ్ వాయిస్ ఫార్ములా వచ్చేసరికి ఆబ్జెక్ట్ విల్ హ్యావ్ బీన్ ఆర్ షల్ హ్యావ్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమని ఇచ్చారు, హీ షల్ హ్యావ్ ఫినిష్డ్ హీజ్ హోంవర్క్ బై ద టైమ్ యూ వేకప్ అన్నారు. ఇక్కడ హీ వచ్చేసరికి సబ్జెక్ట్గా చెప్పుకోవాలి, షెల్ హ్యావ్ ప్లస్ V3. తర్వాత హీజ్ హోంవర్క్ అనేది మనకి ఆబ్జెక్ట్ అండి. హీజ్ హోంవర్క్తో బిగిన్ చేయాలి. హీజ్ హోంవర్క్ విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్ బై హిమ్ బై ద టైమ్ యూ వేకప్ అన్నారు. అంటే ఏంటంటే అతను అక్కడ ఫినిష్ చేస్తాడు, పూర్తి హీజ్ హోంవర్క్ బై ద టైమ్ యూ వేకప్, నువ్వు లేచేసరికి అతను రేపటికల్లా చేసి ఉంచుతాడు అని అర్థం. ఇక్కడ హీజ్ హోంవర్క్ అతని పని ఎప్పుడైతే అవుతుందంటే ఫినిష్డ్ బై ది టైమ్ యూ వేకప్, నువ్వు లేచేసరికి ఆ పని పూర్తి అయి ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్యాసివ్ వాయిస్లో. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై టుమారో. ద వర్క్ విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బై టుమారో బై హర్. ఇందులో సరికి సబ్జెక్టు షీ అయింది, కంప్లీటెడ్ V3 ఉంది, మనకి విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ రాయాల్సి ఉంటుంది. దే విల్ హ్యావ్ ప్లాంటెడ్ ద సాప్లింగ్స్ ఇన్ ద ఫీల్డ్స్ బై టైమ్ వీ రిటర్న్ అన్నారు. ఇక్కడ దే అనే సబ్జెక్టు, విల్ హ్యావ్ వచ్చేసరికి మనకి హెల్పింగ్ వర్బ్, ప్లాంటెడ్ వచ్చేసరికి V3, సాప్లింగ్స్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ సాప్లింగ్ అంటే మనకి మొక్కలు. ద సాప్లింగ్స్ విల్ హ్యావ్ బీన్ ప్లాంటెడ్, ఆ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి నాటబడతాయి, బై దెమ్ వారి చేత, ఇన్ ద ఫీల్డ్స్ బై టైమ్ వీ రిటర్న్, మనం వచ్చేసరికి రేపటికల్లా ఇవి అక్కడ నాటబడి ఉంటాయని అర్థం. బై ద నెక్స్ట్ ఇయర్ వీ విల్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ ద బిల్డింగ్. ఇక్కడ చూడండి బై అనేది వచ్చింది, బై అని చూడంగా మనకి ప్యాసివ్ వాయిస్ అనుకుంటాం, కానీ ఇక్కడ బై ద నెక్స్ట్ ఇయర్ అనేది మనకి కీవర్డ్ అనమాట. ఇది టైము, ఇది కూడా ఎక్స్ట్రా వర్డ్స్. అది మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటుందంటే సబ్జెక్ట్ వీ ఉంది, విల్ హ్యావ్, కన్స్ట్రక్టెడ్ వచ్చరికి V3, ద బిల్డింగ్ అన్నారు. ఇది వచ్చరికి ఆబ్జెక్ట్, మనకి ఆబ్జెక్ట్తో బిగిన్ చేయాలి కాబట్టి ద బిల్డింగ్ విల్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై నెక్స్ట్ ఇయర్ బై అజ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఐ విల్ హ్యావ్ రిటెన్ ఆ ఫ్యూ బుక్స్ ఆన్ హీజ్ సబ్జెక్ట్ బై నెక్స్ట్ ఇయర్ అన్నారు. ఇందులో మనకి ఐ అనేది సబ్జెక్ట్, విల్ హ్యావ్ రిటెన్, విల్ హ్యావ్ వచ్చరికి హెల్పింగ్ వర్బ్, రిటెన్ V3, ఆ ఫ్యూ బుక్స్ అన్నారు కదా ఇది ఆబ్జెక్ట్ కింద అనుకోవాలి. ఆన్ హీజ్ సబ్జెక్ట్ బై నెక్స్ట్ ఇయర్ అనేది మనకి ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట, కాంప్లిమెంటరీ సెంటెన్స్ అనుకుంటారు. ఆ ఫ్యూ బుక్స్ ఆన్ దిస్ సబ్జెక్ట్ విల్ హ్యావ్ బీన్ రిటెన్ బై నెక్స్ట్ ఇయర్ బై మీ అన్నారు. ఇక్కడ ఫ్యూ బుక్స్ ఆన్ దిస్ సబ్జెక్ట్, ఈ బుక్ అక్కడ ఈ సబ్జెక్ట్ మీద విల్ హ్యావ్ బీన్ రిటెన్ రాయబడుతుంది బై నెక్స్ట్ ఇయర్ నా చేత అని చెప్తున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చరికి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఇది మనకి ఇప్పటివరకు అయితే ఫార్ములాలు అయితే యాజ్ ఇట్ ఈస్గా 8 మీద ఇచ్చారు, కానీ ఇది క్వశ్చనింగ్ అవుతుంది. ఇంట్రాగేటివ్ అంటేనే క్వశ్చనింగ్. ఇది మనకి చూడండి హెల్పింగ్ వర్బ్తో బిగిన్ అవుతుంది. డస్ అనేది హెల్పింగ్ వర్బ్ అనమాట. షీ అనేది ఒకసారికి సబ్జెక్ట్ అయింది, ప్లే V1 ఇది ఒకసారికి ఆబ్జెక్ట్, సింపుల్ ప్రజెంట్లో ఉంది. మనకి ప్యాసివ్ వాయిస్ తెలుసు కదండి, కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్తో బిగిన్ అయితే క్వశ్చనింగ్లో కూడా ఇక్కడ అలానే బిగిన్ అవ్వాలి, అదొక రూల్ ఉంది. కాబట్టి ఇది హెల్పింగ్ వర్బ్తో బిగిన్ అవ్వాలి. ఇక్కడ ఈజ్ టెన్నిస్, ఇంకా ఆబ్జెక్ట్ ముందు రాయాలి కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈజ్ టెన్నిస్ ప్లేయిడ్ V3 బై హర్. ఇక్కడ ఏం లేదండి, ఆమె టెన్నిస్ ఆడుతుందా అన్నారు, టెన్నిస్ ఆమె చేత ఆడబడుతుందా అన్నారు. అంతే, మీనింగ్ ఏం మారలేదు. ఇక్కడ మనకి ఖచ్చితంగా రెండు సేమ్ మీనింగ్స్ అవుతాయి. హ్యాజ్ షీ ఇన్వైటెడ్ యూ టు లంచ్ అన్నారు. హ్యాజ్ హెల్పింగ్ వర్బ్తో బిగిన్ అయిందంటేనే మనకి ఇది క్వశ్చనింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. షీ అంటే సబ్జెక్ట్ ఉంది, తర్వాత V3 ఉంది, తర్వాత సరికి యూ అనేది ఆబ్జెక్ట్ ఉంది, తర్వాత టు లంచ్ అనేది మనకి ఎక్స్ట్రా వర్డ్స్ అనుకోవచ్చు. మనం ఆబ్జెక్ట్తో బిగిన్ కావాలి కాబట్టి యూతో బిగిన్ చేసాం, కానీ హెల్పింగ్ వర్బ్ ఏమవుతుంది, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి హ్యావ్ ముందు పెట్టుకోవాలి. హ్యావ్ యూ బీన్ ఇన్వైటెడ్ టు లంచ్ బై హర్ అన్నారు. తర్వాత వేర్ డిడ్ హీ ఫైండ్ పెన్సిల్ అన్నారు. ఇక్కడ వచ్చేసరికి డిడ్ వచ్చింది కాబట్టి ఇక సింపుల్ పాస్ట్ అనమాట. సింపుల్ పాస్ట్ గుర్తుపెట్టుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ఉంది, హీ ఉంది, V1 ఉంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంది. డిడ్ వస్తే సింపుల్ పాస్ట్ ఫార్ములా ప్రకారం రాయాల్సి ఉంటుంది. వేర్ WH వర్డ్స్ ఏవైతే వస్తే అవి యాజ్ ఇట్ ఈజ్ రాయాలి.
కాకపోతే హూ ఒకటే వస్తే మాత్రం డిఫరెంట్ అండి, బై హూమ్గా మారుతుంది. ఇక్కడ డబ్ల్యూహెచ్ వాట్, వెన్, వై, వేర్, హౌ ఇవన్నీ కూడా యాజ్ టీజ్ రాయాల్సి ఉంటుంది. వేర్ వాజ్ ద పెన్సిల్ ఫౌండ్ బై హిమ్. వాజ్ అంటే హెల్పింగ్ వర్బ్ ముందు రాసాం, తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి, తర్వాత V3 రాయాలి, తర్వాత బై ప్లస్ హిమ్. కెన్ హీ లిఫ్ట్ దిస్ డ్రమ్ అన్నారు, అంటే కెన్, కుడ్, మే ఇవి కూడా మోడల్ ఆక్సిలరీస్ అంటారు. వీటి మీద కూడా ఎగ్జాంపుల్స్ రావచ్చు అని అర్థం. కెన్ అనేది ఇక్కడ ఇచ్చారు, కెన్ అనేది హెల్పింగ్ వెర్బ్, తర్వాత హీ అనేది సబ్జెక్ట్, లిఫ్ట్ అనేది V1, దిస్ డ్రమ్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ చూసినట్టయితే కెన్ ద డ్రమ్ బీ ఫినిష్డ్ బై దెమ్ నౌ అన్నారు, బై హిమ్ అండి, బై హిమ్ ఇది బై హిమ్ నౌ. కాబట్టి ఇక్కడ అతను ఆ డ్రమ్ని లేపగలడా, ఎత్తగలడా అన్నారు, డ్రమ్ అతని చేత ఎత్తగలదా అన్నాడు. ఇక్కడ ఫినిష్డ్ కాకుండా లిఫ్టెడ్ అనాలి, లిఫ్టెడ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి హూ రోట్ ద నేషనల్ యాంథమ్ అన్నాం. తర్వాత హూ రోట్ ద నేషనల్ యాంథమ్ అంటే ఇక్కడ హూ వస్తే మనకి బై హూమ్ రావాలి. తర్వాత నెక్స్ట్ వరకు రోట్ అంటే V2 సింపుల్ పాస్ట్ ఫార్ములా ప్రకారం రాయాలి. బై హూమ్ వాజ్ ద నేషనల్ యాంథమ్ రిటర్న్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ముందు రాయాలి, క్వశ్చనింగ్, తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి V3 రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే రిక్వెస్ట్స్ కానీ, అడ్వైస్ కానీ, లేకపోతే మనకి ఆర్డర్స్ కానీ ఏదైనా సరే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. హెల్ప్ ద ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అన్నారు. ఇక్కడ ఫార్ములా చూడండి, వెర్బ్తో బిగిన్ అవుతుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఫుల్ స్టాప్ ఉంటుంది, హెల్పింగ్ మనకి వెర్బ్తో ఉంటుంది, మెయిన్ వెర్బ్, ఇదంతా కూడా వెర్బ్ అనమాట. తర్వాత ప్యాసివేస్ వచ్చేసరికి లెట్, ఆబ్జెక్ట్ బి ప్లస్ V3 ప్లస్ ఫుల్ స్టాప్. ఇది మనకి ప్యాసివేస్ యొక్క ఫార్ములా, ఇది దీని ప్రకారం రాయాలి. ఇది కాకుండా కూడా మనకు ఉంటాయండి, యు ఆర్ అడ్వైజ్డ్ అని, యు ఆర్ రిక్వెస్టెడ్ అని, అవి కూడా రాసుకోవచ్చు, సిచ్యువేషన్ బట్టి రాయాల్సి ఉంటుంది. హెల్ప్ ద ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అన్నారు. హెల్ప్ అనేది ఇక్కడ వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్ ఉంది, ఫుల్ స్టాప్ ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే లెట్తో బిగిన్ చేయాలి. లెట్ అంటే ఇక్కడ అనుమతి ఇచ్చడం అనమాట. లెట్ ద ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ బీ హెల్ప్డ్ అన్నారు. అంటే ఏంటంటే హెల్ప్ చేయండి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి మీరు హెల్ప్ చేయండి, సహాయం చేయండి అని చెప్పారండి. తర్వాత ఇక్కడ ఏమన్నామండి, లెట్ ద ఫిజికల్లీ ఛాలెంజ్ పీపుల్ బీ హెల్ప్డ్ అంటే ఏంటంటే వారికి సహాయం చేయబడాలి అని అర్థం అండి, ఏదైనా మీనింగ్ ఒకటే. తర్వాత లెట్ దమ్ ఫినిష్ ద వర్క్ నౌ అన్నారు. ఇక లెట్తో బిగిన్ అయిందని మనం అది మనకి ప్యాసివ్స్ అనుకోకూడదు. ఇక్కడ చూడండి చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లెట్ దమ్ ఫినిష్ అన్నారు. ఫినిష్ వచ్చేసరికి మనకి V1 అయింది, తర్వాత లెట్ వచ్చింది, తర్వాత ద వర్క్ అనేది మనకి ఆబ్జెక్ట్గా తీసుకోవాలి. కాబట్టి లెట్ ద వర్క్ బీ ఫినిష్డ్ బై దెమ్ నౌ అన్నారు. అంటే ఏంటంటే వాళ్ళని పనిని ఇప్పుడే పూర్తి చేయమని చెప్తున్నారు. లెట్ ద వర్క్, ఆ పని ఇప్పుడే పూర్తి అవ్వాలి వారి చేత అని చెప్తున్నాం. తర్వాత షట్ ద విండోస్ ఎట్ వన్స్ అన్నారు. అంటే ఏంటంటే ఆ విండోస్ అక్కడ కిటికీలు మూయి అని అర్థం. తర్వాత లెట్ ద విండోస్ బీ షట్ అన్నారు. ఇక్కడ లెట్ వచ్చింది, తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది, బి వచ్చింది, V3 వచ్చింది. కాబట్టి ఇది కూడా అలాగా విండోస్ క్లోజ్ చేయని అని అర్థం. తర్వాత కైండ్లీ గ్రాంట్ హర్ 1 month లీవ్ అన్నారు. 1 month లీవ్. ఇక్కడ వచ్చేసరికి యు ఆర్ రిక్వెస్టెడ్. ఇక్కడ లెట్తో బిగిన్ అవ్వలేదు చూడండి, లెట్తో కూడా చేయొచ్చు. లెట్ అక్కడ యు ఆర్ రిక్వెస్టెడ్, సిచ్యువేషన్ ఇలా కైండ్లీ వచ్చింది కాబట్టి ప్లీజ్ వచ్చిందా, తర్వాత కైండ్లీ వచ్చిందా, మనకి ఇక్కడ రిక్వెస్టెడ్ రాయాల్సి ఉంటుంది. యు ఆర్ రిక్వెస్టెడ్ టు గ్రాంట్ హర్ 1 month లీవ్ అని అర్థం. ఇక్కడ ఏంటంటే యాక్టివ్ వాయిస్ వచ్చేసరికి ఏమో కొంచెం కటువుగా ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి మనకి ఎందుకు వాడతారంటే ఇక్కడ రెస్పెక్టబుల్ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ ఏం మిమ్మల్ని అర్థిస్తున్నాము, ఆమెకు లీవ్ని 1 month లీవ్ని శాంక్షన్ చేయమని అర్థం. తర్వాత టెల్ హిమ్ టు స్టే హియర్, అతను చెప్పండి ఇక్కడే ఉండమని. యు ఆర్ అడ్వైజ్డ్, మీకు మేము సలహా ఇస్తున్నాము. టు టెల్ హిమ్ అనాలి. ఇక్కడ ఎక్సర్సైజ్ 2 we elected him captain. ఇక్కడ we సబ్జెక్ట్, ఎలక్టెడ్ వచ్చేసరికి V2, హిమ్ వచ్చేసరికి ఆబ్జెక్ట్. ఇక్కడ సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్ ప్యాసివ్ వాయిస్ ఫార్ములా ప్రకారంగా ఆబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్ ప్లస్ V3గా రాయాల్సి ఉంటుంది.
కాబట్టి ఇక్కడ హిమ్ అనేది ఆబ్జెక్ట్ తీసుకున్నాం. హీ వాజ్, హీ సింగులర్ కాబట్టి హీ వాజ్ ఎలక్టెడ్ క్యాప్టెన్ బై అజ్, ఉయ్ కాస్త అజ్గా మారింది. తర్వాత నెక్స్ట్ వన్ సరికి సెకండ్ వన్ షీ గేవ్ హిమ్ ఆ బుక్. ఇక్కడ షీ అనేది సబ్జెక్ట్ అండి, V2. ఇక్కడ ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2. ఇక్కడ హిమ్ సరికి మనకి ఆబ్జెక్ట్ 1, ఆ బుక్ సరికి ఆబ్జెక్ట్ 2. 2 ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. మనం ఇప్పుడు ఆ బుక్తో రాద్దాం. ఆ బుక్ వాజ్ గివెన్ టు హిమ్ బై హర్. ఇక్కడ ఏంటంటే ఆమె బుక్ ఇచ్చింది అతనికి, ఆ బుక్ ఇవ్వబడింది అతనికి ఆమె చేత అని అర్థం. తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ ఇన్వెంటెడ్ ద బల్బ్ అన్నారు. ఇది కూడా అంతే, సింపుల్ పాస్ట్లో ఉంది V2. కాబట్టి సింపుల్ పాస్ట్ ప్రకారంగా మనం రాయాల్సి ఉంటుంది. ఆబ్జెక్ట్ ద బల్బ్ వాజ్ ఇన్వెంటెడ్ బై థామస్ ఆల్వా ఎడిసన్. ఇక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ని కనిపెట్టారు అని ఉంది. ఇక్కడ బల్బు థామస్ ఆల్వా ఎడిసన్ చేత కనిపెట్టబడింది అని రాయాల్సి ఉంటుంది. తర్వాత దే లాక్డ్ ద హౌస్ అన్నారు. దే అంటే ఇక్కడ సబ్జెక్ట్ V2, నెక్స్ట్ వచ్చరికి ఆబ్జెక్ట్ ద హౌస్. ఇది కూడా సింపుల్ పాస్ట్లో ఉంది, వజ్ వర్ V3లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి ద హౌస్ ఆబ్జెక్ట్ ముందు రాసాము, ద హౌస్ వాజ్ లాక్డ్ బై దెమ్. ఈ విధంగా ఎగ్జాంపుల్ రాయాలి ఉంటుంది. వారు ఆ ఇంటిని తాళం వేశారని చెప్పారు. తర్వాత ఆ ఇల్లు తాళం వేయబడింది వారి చేత. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ షీ ఈజ్ గివింగ్ అ డ్యాన్స్ ప్రోగ్రామ్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది, సబ్జెక్ట్ ఉంది, ఈజ్ హెల్పింగ్ వెర్బ్, గివింగ్ V4, ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఆబ్జెక్ట్. ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ మనకి ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ ఫార్ములా ప్రకారం రాయాల్సి ఉంటుంది. ఆబ్జెక్ట్ ఈజ్ యామర్, బీయింగ్ V3. ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఈజ్ బీయింగ్ V3, ఈజ్ బీయింగ్ గివెన్ బై హర్. తర్వాత హూ రోట్ దిస్ నవెల్, మనం చెప్పుకున్నాం ఇంత కూడా. హూ వచ్చింది అనుకోండి బై హూమ్ రాయాలి WH వర్డ్స్లో. హూ రోట్ దిస్ నావెల్ అంటే ఇది రోట్ అనగా మనకు V2 సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ ఫార్ములా ఒకసారికి వజ్ వర్ V3. కాబట్టి ఇక్కడ రాయడం జరిగింది బై హూమ్ వజ్ ఉంది, దిస్ నావెల్ ఆబ్జెక్ట్ ఉంది, రిటర్న్ అంటే ఇక్కడ మనకి రిటర్న్ ఒకసారికి V3. తర్వాత నెక్స్ట్ వన్ మెనీ పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ అన్నారు. ఇక్కడ ఒకసారికి సబ్జెక్ట్ V1, తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది ఇంగ్లీష్. ఇక్కడ చాలామంది కూడా ఇది సింపుల్ ప్రజెంట్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ ప్యాసివ్ ఫార్ములా ఈజ్ ప్లస్ ఈజ్ యామర్ V3. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై మెనీ పీపుల్. చాలామంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని చెప్పారు. ఇంగ్లీష్ అక్కడ మాట్లాడబడుతుంది బై మెనీ పీపుల్, చాలామంది చేత. తర్వాత వెన్ విల్ షీ కంప్లీట్ ద వర్క్. వెన్ వచ్చింది, విల్ హెల్పింగ్ వర్బ్, షీ సబ్జెక్ట్ ఉంది, V1 ఇది క్వశ్చనింగ్లో ఉంది, ఇంట్రాగేటివ్ WH వర్డ్ క్వశ్చన్ వర్డ్ ఇది. కాబట్టి వెన్ విల్ ద వర్క్, ఎందుకంటే విల్ బీ ఆర్ షెల్ బీ ప్లస్ V3 మనకి ప్యాసివ్ వాయిస్ యొక్క సింపుల్ ఫ్యూచర్ ఫార్ములా. వెన్ విల్ ద వర్క్ బీ ఫినిష్డ్ బై హర్. తర్వాత నెక్స్ట్ వచ్చరికి కెన్ హీ డ్రా ద పిక్చర్ అన్నారు. ఇక్కడ కెన్ వస్తే కెన్ బీగా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. కెన్ అనేది మనకి హెల్పింగ్ వెర్బ్, హీ వచ్చరికి మనకి సబ్జెక్ట్, డ్రా వచ్చరికి V1, తర్వాత ద పిక్చర్ వచ్చరికి ఆబ్జెక్ట్. కెన్ ద పిక్చర్ ఆబ్జెక్ట్ వచ్చింది. కెన్ ద పిక్చర్ బీ డ్రాన్. తర్వాత డ్రా V1, డ్రూ V2, డ్రాన్ V3, డ్రాయింగ్ V4, డ్రాస్ V5 అనమాట. కాబట్టి డ్రాన్ అనేది V3 బై హిమ్. తర్వాత విజిట్ యువర్ డాక్టర్ రెగ్యులర్లీ అన్నారు. అంటే ఇది విజిట్ అనగానే మనకి వెర్బ్ అంటే V1 వచ్చింది కాబట్టి ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ అయింది. ఈ విజిట్ యువర్ డాక్టర్ రెగ్యులర్లీ అన్నారు. కాబట్టి ఇక్కడ యువర్ డాక్టర్ అనేది మనకి ఆబ్జెక్ట్ వచ్చింది. కాబట్టి లెట్తో మనకి ఫామ్ తెలుసుకున్నాం కదా, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3 ఇది ప్యాసివ్ వాయిస్ యొక్క ఇంపరేటివ్ ఫార్ములా. లెట్ ద డాక్టర్, ఇక్కడ ఒకసారికి లెట్ ఉంది, డాక్టర్ ఆబ్జెక్ట్ వచ్చింది, తర్వాత బీ విజిటెడ్ V3. తర్వాత షీ ఈజ్ మేకింగ్ కాఫీ అన్నారు.
ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. సబ్జెక్ట్ ఉంది, ఈజ్ యామర్, తర్వాత V4 ఉంది. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ వచ్చరికి కాఫీ ఈజ్ బీయింగ్ మేడ్. ఎందుకంటే మేక్ V1, V2 మేడ్, V3 మేడ్, V4 మేకింగ్, తర్వాత V5 వచ్చరికి మేక్స్. ఇక్కడ V3 మేడ్గా రాయాల్సి ఉంది. తర్వాత నెక్స్ట్ వన్ దే హ్యావ్ వాచ్డ్ ద మూవీ అన్నారు. అంటే ఏంటంటే దే అనేది ఇక్కడ సబ్జెక్ట్గా చెప్పుకోవాలి. హ్యావ్ ప్లస్ హ్యావ్ హెల్పింగ్ వెర్బ్, V3 వాచ్డ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. ద మూవీ వచ్చేసరికి ఆబ్జెక్ట్. ద మూవీతో స్టార్ట్ చేసుకోవాలి. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఫార్ములా ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ అనమాట. మూవీ వచ్చింది ఆబ్జెక్ట్, మూవీ సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్. ద మూవీ హ్యాస్ బీన్ వాచ్డ్ బై దెమ్. తర్వాత నెక్స్ట్ 13 ఐ హ్యావ్ పెయిడ్ ద బిల్. ఇక్కడ వచ్చరికి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇది కూడా హ్యావ్ వచ్చింది, V3 వచ్చింది. కాబట్టి ద బిల్ హ్యాస్ బీన్ పెయిడ్ బై మీ. నేను ఇప్పుడే ఆ బిల్లు పే చేశాను. ఆ బిల్లు నా అక్కడ పే చేయబడింది నా చేత. ద బ్యాంక్ మేనేజర్ శాంక్షన్ ద హోమ్ లోన్ అన్నారు. ఇక్కడ ద బ్యాంక్ మేనేజర్ వచ్చరికి సబ్జెక్ట్, శాంక్షన్డ్ V2, ద హోమ్ లోన్ వచ్చరికి ఆబ్జెక్ట్ అనమాట. అంటే వజ్ వర్రు V3లో రాయాల్సి ఉంటుంది ప్యాసివ్ వాయిస్లో. సింపుల్ పాస్ట్. ద హోమ్ లోన్ వాజ్ శాంక్షన్ బై ద మేనేజర్. నెక్స్ట్ వన్ బిల్డ్ ద వాల్. బిల్డ్ అంటేనే మనకి వెర్బ్తో బిగినింది కాబట్టి ఇది ఆబ్జెక్ట్. కాబట్టి లెట్ ద వాల్ బీ బిల్ట్ ప్యాసివ్ వాయిస్లో ఇలా రాయాల్సి ఉంటుంది. ద గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నారు. ఇక్కడ బయోమెట్రిక్ ఇది వచ్చరికి మనకి ద గవర్నమెంట్ వచ్చరికి సబ్జెక్ట్, హ్యాజ్ ప్లస్ V3 ఉంది. తర్వాత బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది ఆబ్జెక్ట్ కింద వచ్చింది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ముందు రాయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ హ్యాస్ బీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్యాసివ్ వాయిస్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్ బై ద గవర్నమెంట్. బయోమెట్రిక్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేయబడింది ఎక్కడ గవర్నమెంట్ ఆఫీస్లో బై ద గవర్నమెంట్. తర్వాత మదర్ ఈజ్ క్లీనింగ్ ద ఫ్లోర్. ఈజ్ వచ్చింది, V4 వచ్చింది కాబట్టి ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చరికి ఆబ్జెక్ట్ ఈజ్ యామర్ ప్లస్ బీయింగ్ V3లో రాయాల్సి ఉంటుంది. ద ఫ్లోర్ ఈజ్ బీయింగ్ క్లీన్డ్ బై మదర్ అన్నారు. తర్వాత నెక్స్ట్ వన్ వై హ్యాజ్ షీ బాట్ అ న్యూ పెన్ అన్నారు. వై వచ్చింది, తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంది, తర్వాత షీ సబ్జెక్టు, V3, తర్వాత న్యూ పెన్ అన్నారు. ఇక్కడ ప్యాసివ్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. వై WH వర్డ్ మారకూడదు. ఇక్కడ వై వస్తే వై రాయాలి. వై హ్యాజ్ అ న్యూ పెన్ బీన్ బాట్ బై హర్. ఆమె ఇప్పుడే ఎందుకు కొత్త పెన్ను కొన్నది అన్నారు. తర్వాత ఆమె ఇక్కడ ఎందుకు ఆ కొత్త పెన్ను ఆమె చేత కొనబడింది. రెండింటికి మీనింగ్ ఒకటే. బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. ద వర్డిక్ట్ డాష్ బై ద జడ్జ్ అన్నారు. ఇక్కడ వాజ్ డిక్లేర్డ్ అని రాయాలి. వాజ్ డిక్లేర్డ్. తర్వాత టీ వచ్చినందుకు మనకి ఈజ్ సిప్డ్ ప్యాసివ్ వాయిస్ ఈజ్ సిప్డ్. తర్వాత పేరెంట్స్ అన్నారు. పేరెంట్స్ ఆర్ ఎందుకంటే ఫ్లోర్లో ఉంది కాబట్టి పేరెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్. ఎన్ఎస్ఐ కాబట్టి వాజ్ రిటెన్. ఎన్ఎస్ఐ వాజ్ రిటెన్ బై రాయబడింది అనమాట అతని చేత. రవి డాష్ బై మీ విల్ బీ హెల్ప్డ్ అండి. రవి హెల్ప్ చేయబడతాడు ఎవరి చేత? నా చేత. ఎక్సర్సైజ్ 4 కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అన్నారు. ద బ్రిడ్జ్ ఈజ్ బీయింగ్ కన్స్ట్రక్టింగ్ నవ్ అన్నారు. ఇక్కడ కన్స్ట్రక్టింగ్ రాకూడదు ఎందుకంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఇక్కడ V3. ద బ్రిడ్జ్ ఈజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ నవ్. ఉర్దూ ఈజ్ స్పీకింగ్ కాదండి, స్పోకెన్ రాయాలి. ఉర్దూ ఈజ్ బీయింగ్ స్పోకెన్ బై మెనీ పీపుల్. ఆరెంజెస్ ట్రీస్ ఆర్ గ్రోయింగ్ బై దెమ్ అన్నారు. ఇక్కడ ఏం చేయాలి? ఆరెంజ్ ట్రీస్ ఆర్ బీయింగ్ గ్రోన్ రాయాల్సి ఉంటుంది, గ్రోయింగ్ కాదు. తర్వాత ఆ కైట్ ఈజ్ మేకింగ్ బై మీ ఇందా చెప్పుకున్నాం. అక్కడ
ప్రజెంట్ కంటిన్యూస్లో బీయింగ్ మేడ్ రావాలి, మేడ్. టీ విల్ బీ ప్రిపేరింగ్ బై హర్, ఇక్కడ విల్ బీ ప్రిపేర్డ్ రావాలి, V3 రావాలి. తర్వాత ద బాల్ త్రూ సౌరభ్ అన్నారు. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ కాబట్టి బాల్ ఇక్కడ విసిరబడింది కాబట్టి ద బాల్ వాజ్ థ్రోన్ బై, ఇక్కడ వాజ్ థ్రోన్ రాయాల్సి ఉంటుంది. తర్వాత ద మూవీ సీన్ బై దెమ్ అన్నారు. మూవీ కాబట్టి వాజ్ సీన్ రావాలి. ప్యాసివ్ వాయిస్లో సింపుల్ పాస్ట్. ఏదేమైనా సరే ఫార్ములాలు బాగా నేర్చుకోవాలండి. ఆ మ్యాంగో ఈజ్ బీయింగ్ ఏట్ బై మీ, ఆ మ్యాంగో ఈజ్ బీయింగ్, ఇక్కడ ఏట్ రాకూడదు, బీయింగ్ ఈటెన్, ఇది V2 ఫాము. యాక్చువల్గా ప్యాసివ్ వాయిస్లో అయితే V3 రాయాల్సి ఉంటుంది. అండ్ ఓల్డ్ మ్యాన్ వాజ్ ర్యాన్ ఓవర్, ర్యాన్ కాదు, ఎందుకంటే రన్ ర్యాన్ రన్, V3 వచ్చరికి రన్, ఇది V2 ఫామ్ ఇచ్చారు. తర్వాత ద ప్లాంట్స్ ఆర్ బీయింగ్ వాటర్డ్ అని రాయాలి, ఇది వాటర్డ్ కింద రాయాలి, వాటరింగ్ కాదు. ఈ విధంగా చూస్తారు కదండి ఎగ్జాంపుల్స్, ఈ విధంగా ఉంటాయి. ఇక మరిన్ని ఎగ్జాంపుల్స్ మీకు అప్లోడ్ చేస్తూ ఉంటానండి. తర్వాత పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించిన అన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఆర్డర్లో ఇస్తాను, చక్కగా ఎగ్జామ్లో మీరు రాయొచ్చు. ఇది 1 మార్కే ఉంటుంది పబ్లిక్ ఎగ్జామ్లో, కానీ 1 మార్క్గా ఫీల్ అవ్వద్దు. కానీ టాపర్స్కి అయితే ఈ 1 మార్క్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా యుల్ గెట్ మోర్ మార్క్స్. ఆల్ ది బెస్ట్.